దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ 45. ఈ క్విజ్ లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 10 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు ఎంత? ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు ఎంత? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ 40 సంవత్సరములు. రిఫరెన్స్ ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనము. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో దేవదూతలు ఎవరి చేతులు పట్టుకున్నారు? బైబిల్ గ్రంథంలో దేవదూతలు ఎవరి చేతులను పట్టుకున్నారు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ లోతును అతని భార్యను తన కుమార్తెల చేతులను పట్టుకున్నారు. రిఫరెన్స్ ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, ఇస్సాకుతో జగడమాడినది ఎవరు? ఇస్సాకుతో జగడమాడినది ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ గిరాలు. రిఫరెన్స్ ఆదికాండము 26వ అధ్యాయము 20వ వచనము. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో 77 అంతల శాపము నా మీదకి వస్తుంది అన్న వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో 77 అంతల శాపము నా మీదకి వస్తుంది అన్న వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ లెమెకు. రిఫరెన్స్ ఆదికాండము 4వ అధ్యాయము 24వ వచనము. వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. ఫిఫ్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన మొదటి వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో తండ్రికి ద్రాక్షారసము తాగించిన మొదటి వారు ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ లోతు యొక్క కుమార్తెలు. రిఫరెన్స్ ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. సిక్స్త్ క్వశ్చన్, యోసేపు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఎవరు విన్నారు? యోసేపు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఎవరు విన్నారు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఐగుప్తీయులు ఫరో ఇంటి వారు విన్నారు. రిఫరెన్స్ ఆదికాండము 45వ అధ్యాయము 2వ వచనము. వెరీ గుడ్. సిక్స్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. సెవెంత్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో గాడిద కళ్ళకు గంత కట్టిన మొదటి వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో గాడిద కళ్ళకు గంత కట్టిన మొదటి వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ అబ్రహాము. రిఫరెన్స్ ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనము. వెరీ గుడ్. సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. ఎయిత్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో ఒంటెలు ఎక్కిన మొదటి వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో ఒంటెలు ఎక్కిన మొదటి వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ ఎలియాజరు. రిఫరెన్స్ ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు. వెరీ గుడ్. ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. నైన్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో సొగసైన వస్త్రం ధరించినది ఎవరు? బైబిల్ గ్రంథంలో సొగసైన వస్త్రం ధరించినది ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ యాకోబు. రిఫరెన్స్ ఆదికాండము 7వ అధ్యాయము 15-16 వచనములు. వెరీ గుడ్. నైన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. 10th క్వశ్చన్, బైబిల్ గ్రంథంలో నమ్మకమైన రెండవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో నమ్మకమైన రెండవ వ్యక్తి ఎవరు?
యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ దానియేలు. రిఫరెన్స్ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. వెరీ గుడ్. 10th క్వశ్చన్ సిస్టర్ మహి ఇస్ విన్నర్. 11th క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో అప్పులతో బాధపడిన రెండవ వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో అప్పులతో బాధపడిన రెండవ వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఎలీషా గారి కాలంలో ఉన్న ప్రవక్త యొక్క కుటుంబం. రిఫరెన్స్ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. వెరీ గుడ్. 11th క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఇస్ విన్నర్. 12th క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత రేపబడిన మొదటి వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత రేపబడిన మొదటి వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్ నౌ. చెప్పు. ఆన్సర్ గిద్యోను. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనము. వెరీ గుడ్. 12th క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్ విన్నర్. చూశారు కదా తెలుగు బైబిల్ క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాం. మీ అందరికీ మా వందనములు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు రిఫరెన్స్లతో సహా ఉన్నాయి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.